అలాగే నేను ఒకటి విన్నాను దట్ మీరే పార్ట్ 2లో పుష్పకి వెన్నుపోటు పొడుస్తారని చెప్పి, నిజమేనా? అది అందరూ అనుకునే చాలా అనుకుంటారు భయ్య. సో అట్లాంటి ఏమైనా ఛాన్స్ ఉందా? కానీ ఛాన్స్లో నేను చెప్పలేను కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు తెలియదు అది యాక్చువల్గా, నాకు అప్డేట్ రాలి. అప్డేట్ లేనప్పుడు నేను చెప్పలేను కదా. ఫహద్ ఫాజిల్ గారు వచ్చినప్పుడు మీరు అది క్రేజీ ఎక్స్పీరియన్స్ సార్తో. అండ్ దట్ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్లో యాక్ట్ చేశాను కదా, దట్ నేను అడ్మైర్ చేసే యాక్టర్, వన్ ఆఫ్ ద యాక్టర్ అనమాట. ఆయన పక్కన బన్నీ సారు, ఫహద్ సారు, సుకుమార్ సార్, నేను. అంటే యాజ్ అన్ యాక్టర్ నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అటువంటి సిచ్యువేషన్, పైగా ఇంతే రూమ్ ఉంటుంది కదా. సో ఆ రూమ్లో దగ్గరగా సార్ వాళ్ళని చూస్తూ, ఇటు బన్నీ సార్ని చూస్తూ, అటు ఫహద్ సార్ని చూస్తూ నేర్చుకునే ఛాన్స్ చాలా ఉన్నాయి బ్రదర్. బన్నీ సార్ నుంచి కావచ్చు, ఫహద్ సార్ నుంచి కావచ్చు, ప్రతి యాక్టర్ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ బన్నీ సార్ దగ్గర నుంచి. ఎక్కడ నా విషయంలో నేను ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా సార్ ఇంకా జగదీష్ నో ప్రాబ్లం, కూల్గా చేసే, బాగా చేస్తున్నావు, ఇబ్బంది పడకు అని సపోర్ట్ చేసేవాళ్ళు సార్. సో నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉండింది. ఏం నేర్చుకున్నారు బన్నీ గారి దగ్గర నుంచి కానీ, సునీల్ గారి దగ్గర నుంచి కానీ, తర్వాత ఫహద్ ఫాజిల్ గారి దగ్గర నుంచి కానీ ఏం నేర్చుకున్నారు? వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా బ్రదర్, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కొంచెం చూస్తే మనకి తెలిసేది. సో పర్టికులర్గా ఇది నేర్చుకుని నేను అప్లై చేస్తా అని కాదు, మనకేంటంటే నెక్స్ట్ ఎక్కడైనా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. ఓహో దీన్ని ఇలా చేయొచ్చు కదా అనేది, అటువంటి సిచ్యువేషన్స్.